నమస్కారం మిత్రులారా. కురుక్షేత్రం రక్తంతో తడిసిన నేల. ధర్మం గెలవడానికి జరిగిన ఆ యుద్ధంలో ఎన్నో త్యాగాలు, ఎన్నో కుట్రలు. మనకు తెలిసినంతవరకు అర్జునుడు గొప్ప వెలుకాడు, కర్ణుడు దానవీరుడు. కాని వీరిద్దరికంటే శక్తివంతుడు, ఈ యుద్ధాన్ని కేవలం చిటికలో ముగించగల సమర్థుడు మరొకరున్నారు. అతనే భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడు బర్బరీకుడు. ఉత్తరాదిన ఖాడూశ్యాంగా పూజలందుకునే దేవుడు. బర్బరీకుడు పుట్టుకతోనే మహాబలశాలి. బాల్యంలోనే శివుడిని, అగ్నిదేవుడిని మెప్పించి 3 అద్భుతమైన బాణాలను తీన్ బాన్ వరంగా పొందాడు. ఈ 3 బాణాల ప్రత్యేకత ఏంటంటే, మొదటి బాణం ఎవరైతే రక్షించబడాలో వారిని గుర్తిస్తుంది. రెండవ బాణం ఎవరైతే చనిపోవాలో వారిని టార్గెట్ చేస్తుంది. మూడవ బాణం పని పూర్తి చేసి తిరిగి తునీరంలోకి వచ్చేస్తుంది. అంటే ఒక్క బాణం చాలు మొత్తం సైన్యాన్ని నాశనం చెయ్యడానికి. ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలవుతుంది. యుద్ధం మొదలయ్యే ముందు బర్బరీకుడు తన తల్లి దగ్గర ఒక విచిత్రమైన ప్రతిజ్ఞ చేశాడు. అదేంటో తెలుసుకునే ముందు మన పురాణాల్లో దాగియున్న ఇలాంటి అద్భుతమైన రహస్యాలు, సైన్స్ మరియు ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవడానికి దయచేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. బర్బరీకుడు తన నీలమేఘమనే గుర్రంపై యుద్ధభూమికి బయలుదేరాడు. దారిలో ఒక బ్రాహ్మణుడు అడ్డువచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణుడు నవ్వుతూ, బాలకా, కేవలం 3 బాణాలతో యుద్ధానికి వెళ్తున్నావా అని వెటకారంగా అడిగాడు. దానికి బర్బరీకుడు, స్వామీ, ఈ ఒక్క బాణం చాలు మొత్తం కౌరవ పాండవ సైన్యాన్ని అంతం చేయడానికి. 3 బాణాలు ఎక్కువ అని బదిలిచ్చాడు. కృష్ణుడు అతన్ని పరీక్షించాలనుకున్నాడు. సరే, ఆ ఎదురుగా ఉన్న రావి చెక్కు ఆకులన్నింటినీ ఒక్క బాణంతో రంధ్రాలు చెయ్యగలవా అని సవాలు విసిరాడు. బర్బరీకుడు కళ్ళు మూసుకుని బాణాన్ని సంధించాడు. ఆ సమయంలో కృష్ణుడు చాకచక్యంగా ఒక ఆకును తెంపి తన కాలి కింద దాచిపెట్టాడు. బర్బరీకుడు బాణం వదిలాడు. క్షణాల్లో ఆ బాణం చెట్టుకున్న ఆకులన్నింటినీ రంధ్రాలు చేసింది. చివరిగా అది వచ్చి కృష్ణుడి కాలి దగ్గర ఆగింది. కృష్ణుడు షాకయ్యాడు. ఆ బాణం తన కాలిని గుచ్చుకోబోతోంది. ఎందుకంటే కాలి కింద ఆకు ఉంది కాబట్టి. అప్పుడు కృష్ణుడు అసలు విషయం అడిగాడు, నువ్వు ఎవరి పక్షాన యుద్ధం చేస్తావు అని. బర్బరీకుడు చెప్పిన సమాధానం కృష్ణుడి గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. నేను ఎప్పుడూ ఓడిపోయేవారి పక్షాన, వీకర్ సైడ్ నిలబడతాను అని చెప్పాడు. ఇక్కడే అసలు సమస్య ఉంది. కృష్ణుడు లెక్కలు వేశాడు. ఒకవేళ బర్బరీకుడు పాండవుల పక్షాన చేరితే కౌరవులు బలహీనపడతారు. అప్పుడు అతని ప్రతిజ్ఞ ప్రకారం కౌరవ పక్షాన చేరాలి. అప్పుడు పాండవులు బలహీనపడతారు. మళ్లీ పాండవ పక్షానికి రావాలి. ఇలా పెండ్యులంలా మారుతూ చివరికి యుద్ధభూమిలో బర్బరీకుడు తప్ప ఎవరూ మిగలరు. పాండవులతో సహా అందరూ చనిపోతారు. ధర్మస్థాపన జరగదు. ఇది గమనించిన కృష్ణుడు బ్రాహ్మణ రూపంలోనే ఉండి దానమడిగాడు. బర్బరీకుడు ఏం కావాలో కోరుకోండి అన్నాడు. కృష్ణుడు నీ శిరస్సు కావాలి అని అడిగాడు. బర్బరీకుడు అర్థం చేసుకున్నాడు, వచ్చినవాడు సామాన్యుడు కాదు అని. తన నిజరూపం చూపమని వేడుకున్నాడు. కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపి ధర్మరక్షణ కోసం ఈ త్యాగం తప్పదని చెప్పాడు. బర్బరీకుడు సంతోషంగా తన తలని నరికి కృష్ణుడి పాదాల దగ్గర పెట్టాడు. కాని ఒక కోరిక కోరాడు, నేను ఈ మహాభారత యుద్ధం చూడాలి అని. కృష్ణుడు అతని తలని యుద్ధభూమికి దగ్గర్లో ఉన్న ఒక ఎత్తైన కొండపై ఉంచాడు. 18 రోజులు యుద్ధం జరిగింది. చివరకు పాండవులు గెలిచారు. కాని వారిలో అహంకారం వచ్చింది. నేను చంపాను అంటే నేను చంపాను అని భీముడు, అర్జునుడు గొడవపడ్డారు. అప్పుడు కృష్ణుడు, ఆ కొండపై ఉన్న బర్బరీకుడిని అడుగుదాం, అతనే సాక్షి అన్నాడు. పాండవులు వెళ్లి బర్బరీకుడిని అడిగారు. అప్పుడు బర్బరీకుడు నవ్వి ఇలా అన్నాడు, నాకు యుద్ధభూమిలో అర్జునుడు కనిపించలేదు, భీముడు కనిపించలేదు. నాకు కేవలం 2 విషయాలే కనిపించాయి. 1, కృష్ణుడి సుదర్శన చక్రం శత్రువుల తలలు నరకడం. 2, ద్రౌపది మహాకాళి రూపంలో ఆ రక్తాన్ని తాగడం. కృష్ణుడు తప్ప అక్కడ వేరే కర్తలేడు. మీరంతా నిమిత్తమాత్రులే. ఈ మాట వినగానే పాండవుల తలలు వాలిపోయాయి. మిత్రులారా, మనమేదో సాధించామనుకుంటాం, కాని అంతా ఆ దైవ నిర్ణయం. బర్బరీకుడి త్యాగం మనకు నేర్పేది ఇది, సంపూర్ణ శరణాగతి.